గుజరాత్ జైన్స్ హిస్టరీ బ్రేక్ చేసింది. WPL చరిత్రలో ఫస్ట్ టైం ముంబైని ఓడించి 3 ఏళ్ల పగకి ప్రతీకారం తీర్చుకుంది. 8 మ్యాచ్ల నుంచి వరుసగా ఒక్కసారి కూడా ముంబైపై గెలవని గుజరాత్ ఈరోజు శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆ హిస్టరీని బ్రేక్ చేసి ఫస్ట్ టైం ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచింది అనే కంటే ముంబై ఓడిందనే నేను అంటాను. ఎందుకంటే మ్యాచ్లో ముంబై చాలా చెత్త ఫీల్డింగ్ చేసింది. దాదాపు 16 నుంచి 20 రన్స్ వరకు మిస్ ఫీల్డ్ వల్లే ఇచ్చుకుంది. ఆ రన్సే చివరికి ముంబైకి కాస్ట్లీగా మారాయి. ఇక దానికి తోడు బౌలర్లు దాదాపు బెటర్ పెర్ఫార్మెన్సే ఇచ్చిన బ్యాటర్లు మాత్రం వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. టార్గెట్ తక్కువగానే ఉన్నా భారీ షాట్లతో అవసరం లేకపోయినా సజీవన్ సజ్జనా, నాట్సివర్ బ్రంట్, అమిలియా కేర్, అమన్జోత్ కౌర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు అన్నెసెసరీ షాట్స్కే ట్రై చేసి అవుట్ అయ్యారు. హర్మన్ప్రీత్ చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తుంటే మరో ఎండ్లో మాత్రం బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి అవుట్ అయిపోయారు. హర్మన్ బెస్ట్ రిథంలో ఉన్నప్పుడు జస్ట్ సింగిల్ తీసి ఆమెకి స్ట్రైకింగ్ ఇస్తే సరిపోతుందని కనీసం ఒక్క బ్యాటర్ అనుకుని ఉన్నా రిజల్ట్ వేరేలా. ఈ ఓటమితో WPL హిస్టరీలో ఫస్ట్ టైం ముంబై ఎలిమినేటర్ చేరకుండా టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది.